తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలిసిన మూలవిరాటు వక్షస్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్ఠించబడి ఉంటుంది. అందుకే వైకుంఠనాథుణ్ణి శ్రీనివాసుడిగా పిలుస్తారు. ఈ శ్రీమహాలక్ష్మిని వ్యూహలక్ష్మి అని తంత్రశాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని తంత్రశాస్త్ర విశేషమైన కార్యక్రమం. ఒకానొక సందర్భంలో స్వామివారి ఎవరు అనే ధర్మ సందేహం కలిగిన రోజుల్లో భగదత్ రామానుజులవారే స్వామివారు సాక్షాత్తు వైకుంఠనాథుడని, వైకుంఠం నుండి భూలోకంలో ఆచ్యావతారమూర్తిగా అవతరించారని, స్వామివారికి శంకుచక్రాలను ఏర్పాటుచేసి పచ్చకర్పూరంతో నామం పెట్టి వక్షస్థలంలో వ్యూహలక్ష్మీ ప్రతిమను ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి. వక్షస్థలంలో మహాలక్ష్మి ఉండటం వల్లే శుక్రవారాలలో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని కూడా రామానుజులవారే ఆరంభించారని శిలాశాసనాలలో పేర్కొనబడ్డాయి. అంతేకాకుండా జియాంగ్యార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, శ్రీవారి కైంకర్యం కోసం తొలి జియర్ మఠాన్ని కూడా ఆనాడే స్థాపించారని, ఈ సంప్రదాయం ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అలా శ్రీవారి వక్షస్థలంలో ఈ వ్యూహలక్ష్మి ఉండటం వల్లే శ్రీవారికి జనధన ఆకర్షణ విశేషంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఈ వ్యూహలక్ష్మిని వర్ణిస్తూ విభుజ అంటారు. సాధారణంగా చతుర్భుజాలతో దర్శనభాగ్యం కలిగించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉండగా 3 భుజాలతోనే దర్శనమిస్తారు కనుక త్రిభుజ అని పిలుస్తారు. శ్రీవారితో ఉన్నప్పుడు 4 భుజాలతో పద్మాలు అలంకరించుకుంటే పద్మాసనంగా పద్మంలో కూర్చున్నట్టుగా మనకు దర్శనమిస్తారు. ఈ వ్యూహలక్ష్మికి ప్రతి శుక్రవారం నాడు పసుపుతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు. స్వామివారికి కూడా అభిషేకం తర్వాత పచ్చకర్పూరం అలంకరిస్తారు. అనంతరం స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ వ్యూహలక్ష్మిని దర్శించుకునే భక్తులకు కోరినన్ని కోలికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ వ్యూహలక్ష్మిని స్వర్ణలక్ష్మిగా పూజిస్తారు. మహాలక్ష్మి అమ్మవారు మాంగళ్యంతో మనకు దర్శనమిస్తారు. అందుకే శ్రీవత్సమని అంటారు. మహాలక్ష్మికి అంటే ఈ ప్రతిమకు కూడా శుక్రవారంనాడు శ్రీవారి ఏకాంతంగా, శ్రీసూక్తంగా సుగంధద్రవ్యంతో, చందనంతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలను ధరింపజేసి స్వామివారికి, మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనల తరువాత కర్పూరహారతి ఇస్తారు. ఈ విధంగా పూజలందుకుంటున్న వ్యూహలక్ష్మిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.